క్యాన్సర్ కి భయపడాల్సిన అవసరం లేదన్నారు పద్మభూషణ్ గ్రహీత డాక్టర్ నోరి దత్తాత్రేయుడు. చాలా రకాల క్యాన్సర్లు మళ్ళీ రిపీట్ కాకుండా చేసే వ్యాక్సిన్లు వచ్చాయన్నారు. కేంద్రం తనకి పద్మభూషణ్ ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తాను క్యాన్సర్ పేషెంట్స్ కి ట్రీట్మెంట్ అందిస్తానని, పద్మ అవార్డుతో తన బాధ్యత మరింత పెరిగిందన్నారు. తెలుగు రాష్ట్రాలతో ఉన్న తన అనుబంధాన్ని, తన స్టడీస్ ని టీవీ9తో పంచుకున్నారు డాక్టర్ నోరి దత్తాత్రేయ. కేంద్రంతో పాటు తెలుగు రాష్ట్రాల సీఎంలకి కూడా ధన్యవాదాలు చెప్పారు. ఈ అవార్డు చాలా ఇంపార్టెంట్ అండి. మీరు చెప్పినట్టుగా ఎన్నో అవార్డులు వచ్చినాయి నాకు అమెరికాలోను అదర్ దేశాల్లోనూ. బట్ మన దేశ ప్రజలు, మన గవర్నమెంట్ రికగ్నైజ్ చేయటం అనేది ఎంతో గొప్పతనం. మేక్స్ మీ ఫీల్ వెరీ గుడ్. అండ్ అట్ ది సేమ్ టైం మనకి ఇది కూడా ఛాలెంజ్ కూడా. ది మోర్ అవార్డ్స్ యూ గెట్, సొసైటీ ఈజ్ ఆస్కింగ్ యూ టు డూ మోర్. అండ్ నేను మొట్టమొదటి ఏం చెప్దాం అనుకున్నానంటే, ఈ అవార్డు అందరికీ వల్ల వచ్చింది నాకు. నేను ఇక్కడ 3 యూనివర్సిటీలోనూ చదివాను మన తెలుగు రాష్ట్రాల్లో. ఆంధ్ర యూనివర్సిటీ అండర్ గ్రాడ్యుయేట్, కర్నూలులో వెంకటేశ్వర యూనివర్సిటీ మెడిసిన్, ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎవ్రీథింగ్ ట్రైనింగ్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో చదివి అమెరికా వెళ్ళాను. సో నాకు చదువు చెప్పిన ప్రొఫెసర్లకి, యూనివర్సిటీస్కి అందరికీ నా కృతజ్ఞతలు. ఈ అవార్డు బిలాంగ్స్ టు దెమ్ ఆల్సో. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఏమిటంటే నా పేషెంట్స్ ఎప్పుడు మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తారు. ఐ గెట్ పేషెంట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ది వరల్డ్. సో వాళ్ళందరూ ఇన్స్పైర్ చేయబట్టి కొత్తవి కనుక్కోవడం, కొత్త మార్గాలు క్యాన్సర్ ట్రీట్మెంట్కి. సో వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక గ్రాటిట్యూడ్, అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను అందరికీ. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏమిటంటే మన తెలుగు రాష్ట్రాలు అక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు నాకు మంచి అవకాశం ఇచ్చారు. మన తెలుగు ప్రజలకి క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎన్హాన్స్ చేశాను. 2 స్టేట్లకి అడ్వైజర్ కింద పెట్టి అది ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది నాకు. ఎందుకంటే నేను అన్ని దేశాలను క్యాన్సర్ సెంటర్ ఓపెన్ చేశాను. అన్ని దేశాలు నేను తిరిగిన దేశం లేదు, ఈవెన్ లెక్చర్ యూనివర్సిటీ లేదు ప్రపంచంలో. అటువంటిది ఇక్కడ నాకు అవకాశం రాబట్టి నేను మన వాళ్ళకి కూడా ఎంతో చేయగలుగుతున్నాను, చేస్తాను ఇంకా రాను. అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి నాకు రికగ్నైజ్ చేసి, నేను అమెరికాలో ఉంటున్నా కూడా, అమెరికాలో 100,000 మోర్ దాన్ 100,000 డాక్టర్స్ ఉన్నారు, ఇండియన్ డాక్టర్స్. వాళ్ళందరిలోకి నన్ను సెలెక్ట్ చేసి, అమెరికా నుంచి వచ్చిన అవార్డు ఇది, యునైటెడ్ స్టేట్స్ నుంచి సెలెక్ట్ చేసి ఇది నాకు ఇవ్వడం అనేది ఎంతో గర్వకారణము, ఎంతో హ్యాపీనెస్. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో. సో ఇక ఇది ఛాలెంజ్, అఫ్ కోర్స్ దిస్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ స్టెప్, వెరీ ఛాలెంజింగ్. బికాజ్ నేను ఇంకా ఎంతో చేయవలసిన పనులు ఉన్నాయి మన రాష్ట్రాల్లోనూ క్యాన్సర్ గురించి, మన దేశంలో కూడా. ఈ మిగిలిన నేను టైం అంతా కూడాను ఇక్కడికి వచ్చినప్పుడు 50 సంవత్సరాలు అయింది అమెరికా వెళ్ళినాను. 3 నెలలకు వస్తుంటాను ఇక్కడ. నేను ఒక్కడనేమో బహుశా అటువంటి పిచ్చి పని చేసేది, మంచి పని చేసేది. వచ్చి అందరికీ ఫ్రీ కన్సల్టేషను, క్యాన్సర్ సెంటర్ డెవలప్ చేసే వాళ్ళకి హెల్ప్ చేయటం, అన్నీ ఫ్రమ్ నార్త్ టు సౌత్ ఇవన్నీ చేస్తూ ఉంటాను. ఇంకా చేయాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ ఏమిటంటే, కొన్ని క్యాన్సర్లు ఆర్ ప్రివెంటబుల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయటం. దే ఆర్ నాట్ ప్రివెంటెడ్ యెట్. సో ఆ ప్రివెంటబుల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ సర్వికల్ క్యాన్సర్ ఫీమేల్స్లో, అది మళ్ళీ అసలు దానికి అది మళ్ళీ ఉన్నది అని తెలియకూడదు ఎవరికి. అలా పోలియో చేసినట్టే మనం వ్యాక్సిన్తో. ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చింది సర్వికల్ క్యాన్సర్, దానివల్ల కంప్లీట్ ఎరాడికేటింగ్ చేయటం. తర్వాత హెపటైటిస్ బి, లివర్ క్యాన్సర్, దాన్ని ప్రివెంట్ చేసే పద్ధతి మన దగ్గర ఉంది ఇప్పుడు. ఇలాగే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లు మనకి 60% ఆర్ క్యాన్సర్స్ వీ సీ హియర్. మౌత్ క్యాన్సర్లు, థ్రోట్ క్యాన్సర్లు, ఇవన్నీ కూడా ఆర్ ప్రివెంటబుల్ బికాజ్ దే ఆర్ రిలేటెడ్ టు టొబాకో యూజ్. సో అవేర్నెస్, హెల్త్ ఎడ్యుకేషన్ చేసి, సో ఇవన్నీ కలిపి ఇక కృషి చేయాలి అందరం కూడా. అందుకే నేను మన రాష్ట్ర గవర్నమెంట్కి రెండింటికి కూడా ఎన్నో పథకాలు ఇస్తున్నాను, కంటిన్యూ టు డూ దట్. అండ్ సెంటర్లో కూడా చాలా ప్రపోజల్స్ పంపించాను నేను. సో ఈవెన్చువల్లీ ఏమిటంటే నా ఎక్స్పీరియన్స్ అంతా వాడుకుని, ఉపయోగించుకుని మన రాష్ట్రాల్లోనూ మన దేశంలో కూడా కొన్ని క్యాన్సర్లను కంప్లీట్ ప్రివెంట్ చేసేందుకు ప్రయత్నిస్తాను నేను.
ఇంకా కొన్ని క్యాన్సర్లు ఎర్లీ స్టేజ్లో వచ్చే వాటికి క్యూర్ చేసేందుకు కూడా ఎలాగ జరుగుతుంది. ఇక్కడ మంచి హాస్పిటల్స్ ఉన్నాయి మనకి, ఇక్కడ ఆంధ్రాలోనూ, ఇక్కడ తెలంగాణలో, హైదరాబాద్లో కూడా. అవి చేస్తూ ఉన్న ప్రజలకి మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉండే హాస్పిటల్కి నేను గట్టిగా సపోర్ట్ చేస్తూ ఉంటాను. ఆ ట్రీట్మెంట్ అఫోర్డబుల్ ఉండాలి, యాక్సెసిబుల్ ఉండాలి. వాటి గురించి నేను ఎంతో గట్టిగా ప్రయత్నిస్తాను, వర్కింగ్ విత్ ఎన్జిఓస్ అండ్ ఆల్సో విత్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ హియర్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. సో ఇది ఎంతో గర్వకారణమైన అవార్డు నాకు. ఎన్నో అమెరికాలోనూ ఇతర దేశాల్లో వచ్చినా కూడా ఇది వెరీ స్పెషల్ నాకు. ఎందుకంటే మన మాతృదేశం, మా మదర్ ల్యాండ్ ఇది రికగ్నైజింగ్ మీ. సో అందుకని చాలా అద్భుతమైన అవార్డు కింద తీసుకుంటున్నాను నేను. మన ప్రజలందరికీ కూడా అందరి సహకారం నాకు ఉంది. అందులో కొంచెం నేను కూడా స్పిరిచువల్ మైండెడ్ పర్సన్, అందుకని అది రెండు, మెడిసిన్ స్పిరిచువాలిటీ రెండు కలిసి పనిచేసినాయి నాకు నా గ్రోత్లో. సో డాక్టర్లకి ఏమిటంటే స్పిరిచువాలిటీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. when medicine and spirituality starts, so combine both when you treat patients. May be service oriented and you will have the utmost satisfaction being a doctor. Namaskaram andi, thank you.